హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన కొత్త రూల్స్ ఇవే. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి తన భవిష్యత్తు మరియు తన కుటుంబ ఆర్థిక భద్రత కోసం అత్యంత నమ్మదగిన మార్గం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా పథకం. దీనినే మనందరం ఏపీజీఎల్ఐ అని పిలుచుకుంటున్నాము. మన రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ పథకం గురించి 2026 నాటికి సవరించబడిన కొత్త నిబంధనలు మరియు వాటి పూర్తి వివరాలను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక బీమా మాత్రమే కాదు. పదవి విరమణ తర్వాత మనకు అందే అతిపెద్ద వెసులుబాటు లాంటిది. సాధారణంగా మనం బయట ఉండే ఎల్ఐసి లేదా ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్ పాలసీల కంటే ఏపీజీఎల్ఐ అనేది అత్యుత్తమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇందులో ప్రీమియం తక్కువగా ఉండి ప్రభుత్వం ఇచ్చే బోనస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం మన సర్వీస్ కాలంలో అంటే సుమారు 30-35 ఏళ్ల పాటు క్రమబద్ధంగా ప్రీమియం చెల్లించడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి అసలు మొత్తంతో పాటు భారీగా బోనస్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం వెనుక ఉన్న సుదీర్ఘ చరిత్రను పరిశీలిస్తే ఇది ఎంతటి పటిష్టమైనదో మనకు అర్థమవుతుంది. ఏపీజీఎల్ఐ అనేది 1907 సంవత్సరం అప్పటి హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన దివంగత నిజాం ప్రభువైన తన ఉద్యోగులకు సంక్షేమం కోసం ప్రారంభించిన చారిత్రాత్మక పథకం ఇది. అప్పట్లో దీనిని ఫ్యామిలీ పెన్షన్ ఫండ్ అనే పేరుతో ఒక మేనేజ్మెంట్ కమిటీ నిర్వహించేది. కాలక్రమేణా 1913లో దీని పేరును హైదరాబాద్ స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్‌గా మార్చారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ జీవిత బీమా నిధిగా స్థిరపడింది. ప్రస్తుతం ఈ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ ఉద్యోగులకు కూడా తన సేవలను విస్తరించింది. అంతేకాకుండా 2020 జనవరి 1 తేదీ నుంచి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, అలాగే ఏపీపీడీటీగా ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుండి వారికి కూడా ఈ యొక్క జీవిత బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఉద్యోగుల పొదుపును ప్రోత్సహించడం మరియు వారి కుటుంబాలకు బీమా రక్షణ కల్పించడం. రాష్ట్ర ప్రభుత్వంలో 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా జీతాలు తీసుకుంటున్న ప్రతి ఒక్క ఉద్యోగి ఈ పథకంలో తప్పనిసరిగా సభ్యులుగా అయితే ఉంటుంది. చేరాల్సి ఉంటుందన్నమాట. సో, మరి ఇది జీపీఎఫ్ లేదా ఈపీఎఫ్ లాగా ఒక నిర్బంధ పొదుపు పథకం. ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం బేసిక్ పేలో కనీసం 4% మొత్తాన్ని ప్రీమియంగా పరిగణించారు. అయితే 1994 నుండి వేతనాల ఆధారంగా వేర్వేరు స్లాబ్ రేటును ప్రవేశపెట్టారు. 21 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల వయసులోపు ఉన్న ఉద్యోగులందరూ ఈ పథకానికి అర్హులు. సర్వీస్‌లో చేరి మొదటి నెల నుండే మీ జీతం నుండి ప్రీమియం మినహాయింపు చేయబడుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. కేవలం జీతం నుండి డబ్బులు కట్ అయితే సరిపోదు. మీరు తప్పనిసరిగా ప్రపోజల్స్ ఫార్మ్ సమర్పించాలి. ఒకవేళ మీరు ఫార్మ్ ఇవ్వకుండా కేవలం ప్రీమియం చెల్లిస్తే మీకు ఎటువంటి రిస్క్ కవరేజ్ అనేది ఉండదు. మరియు ఆ మొత్తానికి బోనస్ కూడా రాదు. కేవలం కట్టిన డబ్బులు మాత్రమే తిరిగి వెనక్కిస్తారు. ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన ప్రభుత్వం స్పష్టమైన స్లాబ్‌లను కేటాయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్‌పిఎస్ 2022 నిబంధనల ప్రకారంగా రూ. 20,000 నుండి రూ. 25,220 బేసిక్ పే ఉన్నవారికి నెలకు రూ. 800, అలాగే రూ. 76,731 కంటే ఎక్కువ బేసిక్ పే ఉన్న వారికి నెలకు కనీసం రూ. 3,000 ప్రీమియం అయితే చెల్లించాలి. ఒక ఉద్యోగి తన ఇష్టపూర్వకంగా గరిష్టంగా తన బేసిక్ పేలో 15% వరకు ప్రీమియంను పెంచుకోవచ్చు. ఇలా పెంచుకోవడం వల్ల మెచ్యూరిటీ సమయంలో వచ్చే బోనస్ మరియు అసలు మొత్తం భారీగా పెరుగుతుంది. అంతేకాకుండా మీరు చెల్లించే ఈ ప్రీమియం మొత్తానికి ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఇది ఉద్యోగులకు అదనపు లాభం. ఏపీజీఎల్ఐలో ఉన్న మరొక గొప్ప సౌకర్యం ఏమిటంటే తక్కువ వడ్డీకే లభించే రుణ సదుపాయము. మీ పాలసీలో నిల్వ ఉన్న మొత్తంలో సుమారు 90% వరకు మీరు అప్పుగా తీసుకోవచ్చు. ఈ రుణాలను తిరిగి చెల్లించడం కూడా చాలా సులభం. మీ జీతం నుండే 12
నుండి 48 నెలల వాయిదాలో ఈఎంఐస్ పద్ధతిలో అసలు మరియు వడ్డీని రికవరీ చేస్తారు. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం బయట ప్రైవేట్ వడ్డీలకు వెళ్ళకుండా ఇది ఒక అద్భుతమైన మార్గం. అలాగే నామినేషన్ విషయంలో కూడా ఇతర పథకాల కంటే ఇందులో ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. సాధారణంగా భార్య పిల్లలకే నామినేషన్ ఇస్తాము కానీ ఇందులో కొంత శాతం తల్లిదండ్రులకు లేదా తోబుట్టువులకు కూడా కేటాయించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఉద్యోగి ఒక సంవత్సరం పాటు ఎవరికీ కనిపించకుండా పోతే ఆ కుటుంబానికి పాలసీ మొత్తం మరియు బోనస్ చెల్లిస్తారు. ఇది ఒక మానవీయమైన నిబంధన. పదవీ విరమణ సమయంలో లేదా మధ్యలో సర్వీస్ వదిలేసినప్పుడు ఈ సొమ్మును ఎలా పొందాలో కూడా నియమాలైతే ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత ఫార్మ్ 12 మరియు మీ ఒరిజినల్ పాలసీ బాండ్లను సమర్పించడం ద్వారా మీ మెచ్యూరిటీ మొత్తాన్ని కూడా పొందవచ్చు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఉద్యోగి మరణిస్తే నామినీలకు డెత్ క్లెయిమ్ కింద పూర్తి మొత్తం అందుతుంది. ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే మీ వేతనం పెరిగిన ప్రతిసారి లేదా మీ స్లాబ్ మారిన ప్రతిసారి మీకు కొత్త ప్రపోజల్ ఫామ్‌ను నింపి సంబంధిత ఏపీజీఎల్ఐ కార్యాలయానికైతే పంపాల్సి ఉంటుంది. అలా చేయకపోతే మీరు అదనంగా కట్టిన ప్రీమియంకు కొత్త బాండ్ రాదు. తద్వారా మీరు బోనస్ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఉద్యోగి తన సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌లో ఏపీజీఎల్ఐ వివరాలు సక్రమంగా నమోదయ్యేలాగా చూసుకోవడము మరియు ఎప్పటికప్పుడు కొత్త బాండ్లను సేకరించడం చాలా ముఖ్యం. ఆసియా ఖండంలోనే అత్యధికంగా ప్రతి రూ. 1000కు రూ. 100 వార్షిక బోనస్ ఇచ్చే ఏకైక ప్రభుత్వ బీమా పథకం మన ఏపీజీఎల్ఐ. దీనిని సక్రమంగా వినియోగించుకోవడం మన బాధ్యత. సో ఫ్రెండ్స్, రీసెంట్‌గా ప్రభుత్వం రూ. 7,00,00,00,000 నిధులనైతే విడుదల చేసింది. ఇందులో ఏపీజీఎల్ఐకి సంబంధించి కూడా అమౌంట్ అయితే ఉంది. ఎవరైతే తమ మెచ్యూరిటీ క్లెయిమ్స్ చేసుకున్నారో ఏపీజీఎల్ఐ సంబంధించి మెచ్యూరిటీ క్లోజర్స్ వీటికి సంబంధించి అప్లై చేసుకున్నారో గతంలో, వారందరికీ కూడా ఇప్పుడు నగదు ఖాతాలో జమ అవుతున్నది. ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.